Please subscribe for more updates. Bell button పై click చేయండి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కానీ లక్ష్మీస్ వీర గ్రంథం ఈ సినిమాల రిలీజ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాలతో కూడుకున్నటువంటి ఈ సినిమాలు ఇప్పుడు ఎలక్షన్స్ నేపథ్యంలో రిలీజ్ అవ్వడం ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తాయంట? అంటే హైకోర్టు తీసుకున్న స్టాండ్ ఏంటంటే పిటిషనర్ అడిగింది వీటిని స్టేది రాజకీయాలు, రెండు పార్టీలు సంబంధించిన వ్యవహారము, తీవ్రమైన భావోద్వేగాలు వస్తాయని అపోజ్ కానీ హైకోర్టు ఒప్పుకోలేదు. హైకోర్టు ఏమన్నది సినిమా ఈజ్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే అన్లెస్ ఎవరినన్నా హ్యూమిలియేట్ చేస్తే అది వాళ్ళకు వ్యక్తిగతంగా తగిలితే అప్పుడు ఇష్యూ, వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి పరువు నష్టానికి వెళ్ళచ్చు. ఇప్పుడు కానీ అలా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఏమో లక్ష్మీపార్వతి పొగుడుతూ ఉన్నది. అందులో చంద్రబాబు నాయుడు కుట్రదారుగా చూపెడితే మరి చంద్రబాబు నాయుడు రేపు నా పరువు నష్టం దావా అయిందని వెళ్తే ఎలా ఉంటుందో చెప్పలేము. కానీ బేసిక్గా హైకోర్టు తీసుకుంది ఏంటంటే ఇవి కూడా ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఉదాహరణకు నీవు ఆర్టికల్ రాస్తావు, అందులో చంద్రబాబు నాయుడు కుట్రదారుడు రాస్తాడు, కోర్టులు ఆపుతున్నాయా? రోజు రాజకీయ నాయకులు ప్రధానమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు మామను వెన్నుపోటు పొడిచారు అంటున్నారు. దీని పేరు ఏదైనా బ్యాన్ ఉందా? టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు, పత్రికల్లో రాస్తున్నారు కదా. ఇప్పుడు అదే మాటను చంద్రబాబు నాయుడు కుట్రదారుడు అని రామ్ గోపాలంలో సినిమాలో అన్నాడు. అంటే మనకు సినిమా అనే వరకు ఆశ్చర్యం వేస్తుంది. పత్రికలో వార్తల్లో అన్నా, వ్యాసంలో అన్నా, టీవీలో డిస్కషన్లో అన్నా, టీవీకో బయట ఇచ్చినా అందులో చంద్రబాబు నాయుడు కుట్రదాడు అంటే ఏ అభ్యంతరం వస్తలేదు. కారణం ఏంటంటే ఇవన్నోమో మనం భావప్రకటన అనుకుంటున్నాం, సినిమాకి వచ్చే వరకు భావప్రకటన అనుకోవడం లేదు. అందువల్ల హైకోర్టు ఏం చెప్పిందంటే అది కూడా భావప్రకటన అని చెప్పింది. అందువల్ల లక్ష్మీస్ ఎన్టీఆర్లో చంద్రబాబు నాయుడు కుట్రదారుడుగా, ఎన్టీ రామారావును గద్దదించిన వ్యక్తిగా చూపుకోవడం అనేది అది రామ్ గోపాల్ వర్మ భావప్రకటన స్వేచ్ఛ. నచ్చడు నచ్చుతాడు, నచ్చడం నచ్చడు. ఇప్పుడు టీవీ సాక్షి టీవీలా రోజు పొద్దున్నెత్తి చంద్రబాబు నాయుడు తిరుగుతలేదా? మీరు ఇతర ఏబిఎన్లా రోజు జగన్మోహన్ రెడ్డి తిట్టడం లేదా? అలాంటి భావప్రకటన ఇది. అందువల్ల ఆ భావప్రకటనలో భాగమే అని కోర్టు చెప్పింది. ఇక లక్ష్మీస్ వీర గ్రంథం అంటే అది పర్సనల్గా ఉండే అవకాశం ఉంది కనుక వాళ్ళు, అది నేను పేపర్లో చదివిన బట్టి నాకున్న అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు అంటే ఫిక్షన్ కూడా కొంత కలిపారు. అది అక్కడ లక్ష్మీ పార్వతి అనకుండా లక్ష్మీ భారతి అన్నట్లున్నారు. ఇక నాకు పూర్తిగా తెలియదు కానీ బట్ దే హ్యావ్ ట్విస్టెడ్ ద ఫిలిం థీమ్. అంటే యాజ్ ఇట్ ఈజ్గా నీకు లక్ష్మీ పార్వతిని విలన్గా చూపెడితే డెఫినెట్గా ఆమె వ్యక్తిగా వెళ్ళచ్చు. ఎందుకంటే పొలిటికల్ విమర్శ వేరు, వ్యక్తిగత విమర్శ వేరు. ఇప్పుడు రాజకీయ నాగేశ్వర్ గారి అభిప్రాయాల్ని తీవ్రంగా విమర్శిస్తూ ఎవరన్నా స్టేట్మెంట్ ఇస్తే నేను కోర్టుకు వెళ్ళలేను. కానీ నా క్యారెక్టర్ను క్వశ్చన్ చేస్తూ వెళ్ళారనుకోండి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ద డిఫమేషన్ కిందికి వస్తుంది. కానీ ఈ సినిమాలో కొంత ఫిక్షన్ జోడించి అది పూర్తిగా లక్ష్మీ పార్వతిని టార్గెట్ చేసినట్టు చూసేవాడికి అనిపించినా దర్శకుడు తప్పించుకోవడానికి అవకాశం ఉండేలా తీసినట్లుగా ఉంది. చూడాలి, ఒకవేళ అలా కాక లక్ష్మీ పార్వతిని నేరుగా ఆమె పర్సనల్ రిప్యుటేషన్ దెబ్బతీసే విధంగా ఉంటే అప్పుడు ఆమె కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. పొలిటికల్ రిప్యుటేషన్ పైన కోర్టుకు వెళ్ళలేము. ఎందుకంటే పొలిటికల్ రిప్యుటేషన్ వేరు, పర్సనల్ రిప్యుటేషన్ వేరు. క్యారెక్టర్ అసాసినేషన్ చేసేలా వచ్చింది అనుకోండి కోర్టుకు వెళ్తే కోర్టు తీర్పు చెప్పచ్చు. అయినా నా అభిప్రాయం వీటి ప్రభావం ఏమీ ఉండదు. ఇవి అందరికీ తెలిసిందే, 15 ఏళ్ళకి 20 ఏళ్ళుగా వింటున్నదే. ఇందులో చంద్రబాబు నాయుడు కుట్రదారులను ఇప్పుడే రామ్ గోపాల్ వర్మ పరిశోధన జరిపో హిమాలయాల్లో తపస్సు చేసే కనుగొన్నది కాదు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నదే, చంద్రబాబు నాయుడు ప్రత్యర్థులు చెప్పింది, రాజశేఖర రెడ్డి గారు శాసనసభ వేదిక పైన అన్నదే. ఇలా కొత్తదేముంది? లక్ష్మీ భారతిని టీడీపీ వాళ్ళు అంటున్నదే. ఏమి ఇటైనా అటైనా నథింగ్ న్యూ. అందువల్ల పీపుల్ విల్ టేక్ ఇట్ విత్ దర్ పొలిటికల్ ఒపీనియన్. అందుకే మీరు గమనించండి, కథానాయకుడు మహానాయకుడు ఏం రాజకీయ ప్రభావం చూపాయా? యాత్ర రాజకీయ ప్రభావం చూపిందా? సినిమాలుగానే మిగిలిపోయాయి. అందువల్ల ఇంత పొలిటికల్లీ పోలరైజ్ అట్మాస్ఫియర్లో సినిమా కొత్త విషయాన్ని చెప్పినప్పుడు ఆయా రాజకీయ పార్టీలు నాయకులు ఇప్పటిదాకా చెప్తున్న విషయాన్ని సినిమా మాధ్యమం ద్వారా మరోసారి చెప్పితే దాన్ని ప్రజలు అంత సీరియస్గా తీసుకొని కోర్టులో పిటిషనర్ వాదించినట్టుగా మొత్తం సమాజంలో అశాంతి ఏర్పడే పరిస్థితి ఉందని నేను కూడా అనుకోను. అదే విషయాన్ని హైకోర్టు అనుకొని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.